మమ్మల్ని నడిపించారు, ఇవాళ కూడా నడిపిస్తున్నారు. జీవితాంతం నడిపించే దేవుడు మీరు. ఆది నుంచి అంతవరకు నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దేవాది దేవుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు, మోసగాళ్ళ దేవుడు అంటే బాగుంటుందేమో. మోసగాళ్ళ దేవుడు. నాకేమైనా మతిపోయిందా? పోలేదండి. ఎందుకంటే దేవుడు మోసగాళ్ళను కూడా ప్రేమిస్తాడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. యాకోబు ఎవరు? యాకోబు మోసగాడు. యాకోబు మోసగాడయ్యుండి యాకోబు దేవుడు. పురుగు వంటి యాకోబు మోసగాడి దేవుడు. మనమందరం మోసగాళ్ళమే. మోసగాళ్ళ దేవుడు యేసు ప్రభు. మనమందరం పాపులమే. నీతివంతుడు లేడు, ఒక్కడును లేడు. రోమీయులకు రాసిన పత్రిక 3:23 ప్రకారము అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకుండా ఉన్నారు. నీతివంతుడు లేడు, ఒక్కడనూ లేడు. కనుక ఏ దేశంలోనైనా ఒక్కడైనా కనబడతారా? లేడు, ఒక్కడునూ లేడు. కనుక నేను పాపులను పిలువ వచ్చి తిని కానీ నీతివంతుల పిలువ రాలేదు. రోగికి వైద్యుడు అవసరం కానీ ఆరోగ్యవంతుడికి వైద్యుడు అక్కర్లేదు. నీతివంతుడికి దేవుడు అక్కర్లేదు, పాపికే దేవుడు అవసరం. కనుక ప్రతి మానవుడు పాపము చేసి దేవుడిని కనుక్కొని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే తమ పాపాలు పోతాయి, తమకి పరలోకము దొరుకుతుంది అని వచ్చిన వారిని నా చిన్నతనం నుంచి నేను విన్నాను, చూశాను. కనుక పాత నిబంధనలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడని పిలిచారు. పాపులను పిలవచ్చాను, నశించిన దాన్ని వెతకి రక్షించడానికి వచ్చాను, సమృద్ధి జీవాన్ని ఇవ్వటానికి వచ్చాను అని యేసుక్రీస్తు సెలవిస్తా ఉన్నాడు. పాత నిబంధనలో ఏలియా అనే ఒక ప్రవక్త మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధిను తిష్బీయుడైన ఏలియా అహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. హల్లెలూయా. ప్రవక్తలు ప్రకటించేవారు. పాత నిబంధన కాలములో దేవుడు మనుషులతో, ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడాలంటే ఏమండి, ఆయన ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు. ప్రజల యొక్క బాధలు, వేదనలు, కష్టాలు దేవుడికి తెలియపరచాలంటే యాజకుడు సంవత్సరానికి, అది ప్రధాన యాజకుడు ఒక్కడే సంవత్సరానికి ఒక్కసారి దేవుని సన్నిధిలోకి వెళ్ళి చెప్పాలి. దేవుడికి, మానవుడి బాధను దేవుడికి చెప్పాలంటే యాజకుడు అవసరం. దేవుడి యొక్క మనుషులకు ఏమైనా దేవుడు చెయ్యాలి, చెప్పాలి అని అనుకుంటే ప్రవక్త అవసరం. ఈ మధ్యలో రాజులు ఉండేవారు. అందుకనే రూతు గ్రంథంలో యూదయా, బెత్లెహేము న్యాయాధిపతులు ఏలుతున్న సమయములో యూదా, బెత్లెహేములో కరువు వచ్చెను. ఏమండి, న్యాయాధిపతులు అన్యాయముగా ఏలారా? కరువు వచ్చిందంట. ఇక్కడ ఇప్పుడు ఏలియా చెప్తా ఉన్నాడు. తిష్బీయుడైన ఏలియా ఊరి పేరు చెప్తా ఉన్నాడు. తిష్బీయుడు, వారి తండ్రి ఎవరో, తల్లి ఎవరో ఏమి చెప్పలా. ఇమ్మెటీరియల్. కొన్ని దేవుడు ఇమ్మెటీరియల్, కొన్ని చెప్పడు. ఆయన ఏది చెప్తే అదే. కొన్ని మాటలు మనకు అర్థము కావు బైబిల్లో, కానీ ద అండర్స్టాండ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇంపాసిబుల్.
బట్ వీ వర్షిప్ హిమ్, ఇట్ ఈజ్ పాసిబుల్. బట్ వీ వర్షిప్ హిమ్, మనం ఆరాధన చేస్తే మనకి దర్శనము ద్వారా, స్వప్నము ద్వారా, వాక్యము ద్వారా, ప్రవక్త ద్వారా, మరో ఒక ఈవెంట్ ద్వారా దేవుడు మాట్లాడతాడు. రాజులు న్యాయాధిపతులు ఏలుతున్న కాలములో దయ్యమా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాను నిన్ను. హల్లెలూయా, హల్లెలూయా. న్యాయాధిపతులు ఏలుతున్న కాలములో కరువు వచ్చిందంట, వారికి రాజు లేడంట. అయితే ఈ ప్రవక్త వచ్చి, ఏలియా ప్రవక్త వచ్చి రాజు దగ్గర చెప్తా ఉన్నాడు. అతడికి తల్లి ఎవరో తండ్రి ఎవరో ఎవరికి తెలియదు. తిష్బీయుడైన ఏలియా, తప్పిపోయిన కుమారుడు కథలో తండ్రి, ఇద్దరు కుమారులే ఉంటారు, తల్లి ఉండదు. ఎవరైనా అడిగారా? అడగటానికి మనకు హక్కు ఎవరిది? మన్నైనది మన్నగును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలిపోగును. పాత నిబంధన. కొత్త నిబంధనలో మన్నైది మన్నైపోతుంది, కానీ ఈ మన్ను ఈ కొత్త నిబంధన కాలములో మహిమా శరీరము ధరించుకొని దేవుని దగ్గరికి వెళ్తుంది. కనుక ఆ ఏలియా టైములో ఆయన అక్కడి నుంచి వచ్చాడు అనవసరం. కానాను పెళ్లి విందులో పెళ్ళి వేరు, వివాహం వేరు, గొర్రెపిల్ల మహోత్సవం వేరు. అక్కడ ఆ పెళ్ళిలోని కానాను వివాహములో భార్య పేరు, భర్త పేరు, పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె పేరు రాయబడలా. కారణం ఇమ్మెటీరియల్. ఏది మెటీరియల్ అనుకుంటాడో అదే రాస్తాడు పరిశుద్ధాత్ముడు. ఇది దైవావేశం వల్ల కలిగినటువంటి వాక్యము. కనుక ఈ రాజుల గ్రంథములోని మరి కరువు ఎక్కువగా వచ్చేది. అన్యాయముగా న్యాయాధిపతులు పరిపాలించారు. బారాకు, సంసోను, యోప్తా వీళ్ళందరూ న్యాయాధిపతులు. మరి వారు అన్యాయముగా పరిపాలించారేమో, కరువు వచ్చేది. రాజా, ఏలియా చెప్తా ఉన్నాడు, నీ ఏరియాలో మంచు అయిననో వర్షం అయిననో కురవదో. 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. ఏలియా బయలుదేరి దేవుడు ఎక్కడైనా పోషించగలడు. అబ్రహాం షారా దగ్గర నుంచి హాగరు పనమ్మ వెళ్ళిపోయిన తర్వాత తన కొడుకును తీసుకొని నన్ను ఇక్కడ చంపడానికి వచ్చావా? ఏమండి, పరలోకం నుంచి చెప్పాలంటే స్పేస్ నుంచి నాసా వాళ్ళు ఫోటో తీస్తే 2 వ్యామగాములు చూసిన వారు స్పేస్లోంచి సహారా ఎడారి రౌండ్గా ఉంటుందంట. అది ఇప్పటికొచ్చి కనిపెట్టలేకపోయారు. ఆ ఎడారిలో నీళ్లు లేక బాధపడతా ఉంది. అప్పుడు అంటున్నాడు, హాగరు, ఎదురుగా నీటి బొగ్గుంది, నీ కుమారుడికి పట్టించు, నువ్వు తాగు. ఇప్పటికొచ్చి ఆ నీటి బొగ్గుంది. ఇప్పటికొచ్చి 1000 సంవత్సరాలు అయిపోయింది. 4000 సంవత్సరాలైనా ఇంకా నీటి బుగ్గ ఊరతా ఉంది. అప్పుడు హాగరు ఆ ప్రాంతానికి ఒక పేరు పెట్టింది, యెహోవా చూచుచున్న దేవుడు. నిజమే, ఈ రోజుకొచ్చి మన కుటుంబాల్లో ఆయన చూచుచున్న దేవుడు, మన అప్పులో చూస్తున్న దేవుడు, మన బాధలో చూస్తున్న దేవుడు, మన జబ్బులో చూస్తున్న దేవుడు, ఆదరిస్తున్న దేవుడు. షడ్రక్ మెషదకు అబేద్నెగోని కాపాడిన దేవుడు. షడ్రక్ మెషదకు అబేద్నెగోకు దేవుడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు. దానియేలు దేవుడని రాయబడలా. దానియేలు దేవుడని రాసింది, దావీదు దేవుడని రాయబడలా. హల్లెలూయా. కానీ దేవుడు హృదయానుసారుడు దావీదు. దేవుడు ఇల్లంతట్లో నమ్మకమైన వాడు మోషే. దేవుడికి సాధు స్వభావం కలిగిన వాడు. దేవుడు స్నేహితుడు అబ్రహాము.
దేవుడు ఇల్లంతట్లో నమ్మకమైన వాడు మోషే, దేవుడు హృదయానుసారుడు దావీదు. కనుక దేవుడు ప్రతి చోట తన యొక్క ఉనికిని చాటుకున్నాడు. ఇదిగో 3.5 ఏళ్ళు వర్షం పడదు, ఆగర్ని కాపాడిన దేవుడు 1 సంవత్సరం పాటు కాకులము చేత అతన్ని కాపాడాడు, పోషించాడు. మనం ఇళ్ళకాడ ఆడవాళ్ళ ఇళ్లలో పాతకాలంలో అయితే, ఇప్పుడైతే చేప కొని అక్కడే బాగు చేపిస్తారు, కానీ ఇదివరకు ఇళ్ళకాడ చేసేవారు. కత్తిపేట తీసుకొచ్చి అక్కడ చేస్తే కాకులు తెగొచ్చేవి. నాన్ వెజ్ వస్తే చాలు ఆ చేప ముక్కల కొరకు ఎగబడతాయి. ఈవెన్ చేప తల ముక్క కూడా ఎత్తుకుపోద్ది. అలాంటిది తను తినకుండా దేవుడు చెప్పాడని ఒక మాంసం ముక్క, ఒక రొట్టి ముక్క పొద్దున్న సాయంకాలం, ఉదయం సాయంకాలం ఆ కాకులము చేత ఒక్కొక్క కాకి తీసుకొచ్చి ఏలియాకి పోషించాయి. అవి తిని పక్కన ఉన్నటువంటి కెరీతు వాగు దగ్గర ఆయన నీళ్లు తాగేవాడు. ఎలా పోషించాడండి? ఆఖరికి ఎడారిలో ఎలా పోషించాడండి? మీ పిల్లలు ఇతర దేశాల్లో ఉన్నాయి, ఎలా పోషిస్తాడని మీరు ఆలోచన చేస్తున్నారేమో. ఆగర్ని ఎడారిలో పోషించాడు. సంసోను ఒకసారి బాధపడి దాహం అన్నప్పుడు నీరు వెరసిపోద్ది, భూమి వెరచి అక్కడ నీటి బొగ్గ పుట్టినప్పుడు దాంట్లో నీరు తాగి తెప్పరిల్లుతాడు. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగునుగాక. గిద్దోను 1000 మంది సైన్యం అక్కర్లా, దేవుడు చెప్పినట్లు 100 మంది సైన్యం అక్కర్లా, దేవుడు చెప్పినట్లు 300 సైన్యముతో చివరికి సెలెక్ట్ చేస్తాడు. అక్కడ ఒక నది పారుతూ ఉంటే ఎవరైతే నీళ్ళని గతికి తాగుతారో వారు మాత్రము నాకు కావాలి అని అంటాడు. ఆ నీటి పాయ ఇంకా ఉంది. దేవుడు పుట్టించిన జీవజల నది ఊట ఇప్పటికొచ్చి ఉంటుంది. నీటి బొగ్గ ఆగరు ఏదైతే యెహోవా చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది. యేసు ప్రభు శిష్యుడైన తోమా ఇప్పుడు కేరళ వచ్చి మద్రాసులో ఆయన్ని చంపేశారు. మేనంబాకం ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఆయన్ని ఎక్కడైతే బల్లెం పెట్టి పొడిచారో ఫస్ట్, ఎక్కడైతే ప్రాణం పోయిందో ఆ ప్లేస్లో ఇప్పటికొచ్చి నీరు, మద్రాసులో ఎక్కడ నీరు ఉన్నా ఉండపోయినా అక్కడ వాటర్ వస్తుంది. కారణం దేవుని బిడ్డ అక్కడ చనిపోయాడు, దేవుని శిష్యుడు అక్కడ చనిపోయాడు. లోకమంతా నీరు లేకపోయినా, మద్రాసు అంతా నీరు లేకపోయినా అక్కడ నీరు ఉంటుంది. లోకమంతా కరువు ఉన్నా, లోకమంతా న్యాయాధిపతులు వెళ్తున్నారు కానీ కరువు ఉంటుంది. ఇప్పుడు వైజాగ్లో కరువు. అన్యాయస్తులైన న్యాయాధిపతులు రాజ్యాన్ని వేలితే ప్రజలు నిట్టూర్పు ఊడుస్తారు. అయ్యో అమ్మా నాయన ఏంట్రా మరి దేవుడు ఎందుకు ఎలా చేశాడు అంటే, దేవుడిని క్వశ్చన్ చేయటానికి మనమెవరము? జిగటమన్ను నన్ను పాత్రగా చేశావు, నన్ను పిడతగా చేశావు, వాడిని పెద్ద బాణగా చేశావు. అడిగే హక్కు మన్నుకి లేదు. ఆ కొమ్మరి వాడిని అడిగే హక్కు మట్టికి లేదు. వాడిని కూజగా చేశావు, నన్నేమో పిడతగా చేశావు, వీళ్ళని బాణగా చేశావు. వాళ్ళ పిల్లలేమో 3 జిల్లాలకు అధికారా, నా పిల్లోడేమో గుమస్తానా, చిన్న సాఫ్ట్వేర్ ఇంజనీరా. అడిగే హక్కు లేదు దేవుణ్ణి. మట్టి ఆ యొక్క కుమ్మరి వాడిని అడిగే హక్కు లేదు, మనిషి దేవుణ్ణి అడిగే హక్కు లేదు. కారణం ఆయనే సృజించాడు, ఆయనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని సెలవిచ్చిన గొప్ప మహోన్నతమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. ఇదిగో ఇక్కడ వర్షం పడదు 3.5 సంవత్సరాలు అని చెప్పాడు. 1 సంవత్సరం పాటు కాకుల చేత దేవుడు అతన్ని పోషించాడు ఏలియాని.
ఇదే ఏలియా ఇక అక్కడి నుంచి బయలుదేరి ఒక సారేపాతు వెధవరాలు ఇంటికి వెళ్తాడు. ఆ సారేపాతు వెధవరాలికి భర్త లేడు, వెధవరాలు ఆవిడ ఒక అప్పము సరిపడనంత పిండి నూనె ఉంటుంది. ఆవిడ ఇంటికి ఒక బాబు ఉంటాడు. ఆవిడికి, అమ్మా నాకు ఒక అప్పం వండి పెట్టమ్మా అంటాడు. ఆవిడ అంటది, అయ్యా మా ఇంట్లో ఒక్క అప్పము సరిపడా పిండి నూనె ఉంది, మరి మేము ఇది నేను నా కొడుకు నేను తిని చనిపోవాలనుకుంటున్నాము, నువ్వు అడుగుతున్నావు ఇది న్యాయమేనా అని అనలా. ఎప్పుడైతే దైవజనుడు అడిగాడో ఆ విధవరాలు వెంటనే తన కుమారుడికి పెట్టకుండా తను తినకుండా దైవజనుడికి పెట్టింది. హల్లెలూయా, దైవజనుడికి పెట్టింది. ఇంకా అవిశ్వాసం ఉండకూడదు. గెహజీ అవిశ్వాసం పడ్డాడు. 20 పిండి వంటకాలు దోశలు లాంటివి తీసుకొని వస్తారు. ఉన్నది 100 మంది, వీళ్ళకి ఎలా సరిపోద్ది? యేసుక్రీస్తు ప్రభు కూడా 5,000 మందికి 5 రొట్లు 2 చేపలు మీ దగ్గర ఏమైనా ఉన్నవా అన్నప్పుడు 5 రొట్లు 2 చేపలు ఉన్నాయి అంటే అవి విరిచి ఆశీర్దిస్తే 5,000 మందికి పంచగా 12 గంపలు ఎత్తారు. పురుషులు స్త్రీలు చెప్పాలంటే 7,000 మంది తిన్నారు. ఇంకా 12 గంపలు ఎత్తారు. కనుక ఎప్పుడైతే ఆ యొక్క సారేపోతు వెధవరాలు ఏలియాకి, ప్రవక్త అయినటువంటి ఏలియాకి పిండి అవి ఇచ్చిందో ఆ అప్పం తిన్నాడు. అప్పం అంటే ఏంటో తెలుసా అండి? ఊరంతా కరువే, నీరు లేదు అంటే కాకి పక్షులు రెట్టలేస్తే ఆ రెట్టలన్నీ తీసుకొచ్చి అది అట్టు కింద వేసుకొని తినేసేవారంట. అంత దారుణమైన పరిస్థితుల్లో ఉంది అక్కడ ఆ టైంలో. ఆయన అంటే అలా తినేవారంట. ఈయనకున్నది కొద్దిగా పిండి కొద్దిగా నూనె, ఈయన తిని తృప్తి పొంది, అమ్మా మీ ఇంట్లో ఉన్నటువంటి పాత్రలన్నీ తిరగేసి అట్టిపెట్టు, నీళ్లతో నింపు, నేను ప్రార్థన చేస్తానని ఏలియా ఆకాశం వైపు ఎత్తి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఏలియా ఉన్నంత కాలము పిండి అయిపోలేదు, నూనె తరిగిపోలేదు. హల్లెలూయా. దేవుడి ప్రవక్త మన ఇంట్లో ఉన్నంత కాలము భోజనానికి లోటు ఉండదు, మనకి ఏ లోటు ఉండదు, మనం చనిపోము. దుష్టుడు ఏదో జబ్బు తీసుకొస్తాడు, ఒక దగ్గు తీసుకొస్తాడు, ఆర్థిక ఇబ్బంది తీసుకొస్తాడు, ఒక పెళ్ళి లేట్ అయినట్లు చేస్తాడు, ఏదో ఒక రకమైన ఇబ్బంది పెడతాడు, ఒక అప్పు తీసుకొస్తాడు. అప్పులు తీరుస్తాడు మన దేవుడు. మీరు అప్పులు ఇవ్వరు కానీ అప్పు చేయరు కానీ అప్పిస్తారన్నారు. ఆ వాగ్దానం నెరవేరుద్ది. స్వస్థపరిచే యెహోవాను నేనే, విశ్వాససహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరిచెను. ఆయన గాయాల వల్ల స్వస్థత, ఆయన రెక్కల కింద ఆరోగ్యము. మనకి స్వస్థత, మనకి సమాధానము. సమాధానకర్త, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానపతి ఆయన ఉన్న ఇంట్లోనే, ఆయన ఇంట్లో ఆయన ఎవరైతే ఆరాధిస్తారో ఆ ఇంట్లో సమాధానము. ఏలియా ఉన్నంత కాలము ఆ ఇంటికి భోజనానికి లోటు లేదు. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా ఈ విధంగా ప్రార్థన చేశారా? ప్రభువా ఈరోజు నాకు ఆహారం ఇచ్చారు, వస్త్రాలు ఇచ్చారు, షెల్టర్ ఇచ్చారు, ఎన్ని సంవత్సరాల నుంచి కాపాడావు, నీకు వందనాలు అని ప్రార్థన చేశారా? ఏంటయ్యా ఇంకా అప్పులు తీరట్లేదు, ఏంటయ్యా ఇంకా ఆయన్ని కించపరిచి, ఇంకా యేసుప్రభుని అవమానపరిచి, ఇంకా యేసుప్రభు ఏదో చెయ్యలేదని ముందు నువ్వు స్తుతి చెప్పు. నీకేం కావాలో ఆయనకి తెలుసు. ఏమి తిందువా, ఏమి తాగుదవా, ఏమి వస్త్రము ధరించుకుందువా మీ దేవుడైన యెహోవాకి తెలియదా? మీ సృష్టికర్తకి తెలియదా? అక్కడ కాకులతో పోషించాడు ఏలియాని, ఇక్కడ సారేపాతు వెధవరాలతో పోషించాడు, ఒక వెధవరాలతో పోషించాడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక.
బయలు దేవతలు ఆయన కత్తివాత చేత, ఏలియా కత్తివాత చేత 850 మంది ప్రవక్తలు చచ్చిపోతే యెజబేలుకి కోపం వస్తుంది. యెజబేలు మామూలు మనిషి కాదు, నరహంతకురాలు ఆవిడి, మంచి వ్యక్తి కాదు ఆవిడి. ఒక ఆడదానికి భయపడి పారిపోయి బద్రీ వృక్షం కింద దాక్కుంటాడు ఏలియా. అంత గొప్ప ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం ఆగింది, ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు మళ్ళీ వర్షం పడింది, ఆగింది మళ్ళీ పడింది. అలాంటి ఇదిగో చూడు ప్రార్థన చేస్తున్నా అంటే ఏమి లేదండి వర్షం పడట్లా, ఇదిగో చూడు చూడంటే అరచేతంత మేఘము కనబడింది, అరచేతంత మేఘము వర్షం కురిచింది. ఆయన సాయంకాలము పూట 2 చేతులు ఎత్తి ప్రార్థన చేశాడు. వాళ్ళు బయలు దేవతలకే, బయలు ప్రవక్తలు వచ్చారు, బయలు దేవతకే. పాత నిబంధనలు అనేకమైన దేవతలు ఉన్నారు, అష్టారోతు దేవతలు ఉన్నారు, సూర్యుడు దేవుడిగా పూజించే దేవతలు ఉన్నారు, కెమోషు దేవత మోయాబీలకు ఉన్నారు, అష్టారోతు దేవతలు ఉన్నారు, బయలు దేవతలు ఉన్నారు, అనేక దేవతలు ఉన్నారు. ఇక్కడ కనకదుర్గ, గంగాలమ్మ, రకరకాల దేవతలు ఇక్కడ ఎలా ఉన్నారో అక్కడ కూడా దేవతలు ఉన్నారు. ఆ టైంలో ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వాళ్ళందరికీ బయలుదేవత ప్రవక్తలకి ఏలియాకి పోటీ పడింది. జీవం గల దేవుడు, ఏమండి జీవం గల దేవుడు చూడండి 17వ అధ్యాయం 8, మొదటి రాజులు 8:38, మొదటి రాజులు 8:38, లేకపోతే 2వ రాజులు 2:14, 2వ రాజులు 2:14, 2వ రాజులు 2:14. రెండో రాజులు 2:14. ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడో ప్రశ్నిస్తా ఉన్నారు. మనలో కూడా అంటుంటారు, ఏంటి ఇన్ని సంవత్సరాలైనా వాళ్ళకి అప్పులు ఏంటండి, ఏంటండి ఇన్ని సంవత్సరాలైనా వాళ్ళ పెళ్ళి అవదేంటండి. ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడని. హల్లెలూయా, చాలండి. ఏలియా అయిన దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడుకొచ్చి సమాజంలో క్వశ్చన్ చేస్తూ ఉంటారు, ఏలియా దేవుడు ఎక్కడున్నాడు, రవి దేవుడు ఎక్కడున్నాడు, ఏంటి ఇంకా అప్పులు ఇంకా సంపాదించండి ఏంటి. నా సంపాదన పరలోకములో ఉంది. దేవుడు ఏం చెప్పాడంటే, మీ ధనమును పరమందు దాచుకోండి, అక్కడ తుప్పు పట్టదు, అక్కడ తుప్పు పట్టదు. కీర్తనలు 42:3, కీర్తనలు 42:3. నీ దేవుడు ఏమాయనని, నీ దేవుడు ఏమాయనో. ఇందాకేమంటున్నారు, నీ ఏలియా దేవుడు ఎక్కడున్నాడు అన్నారు. ఇక్కడేమంటున్నారు తెలుసా, నీ దేవుడు ఏమాయను, ఎక్కడికి వెళ్ళిపోయాడు, పారిపోయాడా. నాకు ఒకసారి అలాగే అనిపిస్తుంది. దేశంలోని న్యూస్ పేపర్లు చూసినప్పుడు, దేశంలోని వార్తలు చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు అన్యాయాలు జరుగుతుంటే పారిపోయాడేమో దేవుడు అనిపిస్తుంది ఒక్కోసారి. మీరు అటు వెళ్ళండి, పారిపోయాడేమో అని ఒక్కోసారి అనిపిస్తుంది. అలాగా ఎంతో బాధేస్తుంది. మనం ఒక చట్టం పెట్టుకున్నాం, దాని ప్రకారం వెళ్ళరు, దాని ప్రకారం వెళ్ళరు, వినరు, పాటించరు. మరి దేవుడు ఎందుకు అలాంటి వాడిని కూర్చోబెడతాడు అని క్వశ్చన్ వస్తుంది. ఏమండి, పాత నిబంధన కాలంలో కూడా ఫరో అనేవాడు దేవుడు వ్యతిరేకి. మరి దేవుడు అతన్ని రాజుగా చేశాడుగా. దేవుడి దగ్గర 1000 సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు పనిచేసినటువంటి లూసిఫర్కి ప్రపంచం అంతా కూడా అధికారము ఇచ్చాడు కదా. అంటే దేవుడు పక్షపాతము లేనటువంటి దేవుడు, తన మీద తిరగబడిన వారికి కూడా అధికారం ఇస్తాడు. నాకు అర్థమైంది అది. తన మీద తిరగబడినటువంటి మోషేకి రాజు కింద చేశాడు. యేసు ప్రభు రాజుగారింట్లో
ఏ రోజు రాజుగారింట్లో పుట్టచ్చుగా? కాదు కాదు. ఏమండి 70 మార్కుల కంటే 60 మార్కుల కంటే పర్సంటేజ్ కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళందరికీ జాయిన్ చేసుకొని లైలా కాలేజీ అందరినీ 90% వచ్చినట్లు చేసేది గొప్ప పేరుండేది. నేనేమంటానంటే అది గొప్ప ఏం కాదు, ఎత్తుకోవడమే, తీసుకోవడమే. స్టూడెంట్స్ని 60% ఉన్న స్టూడెంట్స్ని తీసుకొని 65, 70 అలా ఉన్న వాళ్ళని 90% చేస్తారు వాళ్ళు. అది గొప్ప కాదు. 35% ఉన్నవాడిని తీసుకొని 90%, 70% చెయ్యాలి. అప్పుడు ఆ కాలేజీ గొప్ప. ఏమి చేతకానివ్వండి. అందుకే ఎన్నిక లేని వారిని, అభాగ్యుల్ని, అనాథులను, పనికిరాని వాడిని, ఓ శాస్త్రి నీ జ్ఞానమేమాయనో, ఎన్నిక లేని వారిని నీ జ్ఞానము వ్యర్థపరచుటకు 1 కొరింథీయుల్లో చెప్తాడు. నీ జ్ఞానం వ్యర్థపరచుటకు ఎన్నిక లేని వారిని ఎన్నుకున్నా. హల్లెలూయా. తిష్బీయుడైన దేవుడు, ఏలియా దేవుడు ఎక్కడా? మీ దేవుడు ఏమాయనో? ఇన్ని సంవత్సరాలైనా నీకు అప్పులు తీరట్లా, మీ దేవుడు ఏమాయనో? మీ దేవుడు కరెక్ట్ కాదేమో అని అనుకుంటున్నారు. అన్యాక్రాంతముగా సంపాదించాలి అంటే ఒక్క క్షణం పట్టదు. 2 అబద్ధాలు ఆడితే చాలు కోట్లు సంపాదించే అవకాశాలు వచ్చినాయి నాకు. ఎప్పుడు అలా చేయలా. అది దేవుడికి సాక్షిగా ఉండాలని, దేవుడికి మహిమకరముగా ఉండాలని, మన యేసయ్యకి లెక్క అప్పచెప్పవలసిన వారు అన్నాము. ఈ దేహంతో చేసిన ప్రతి పనికి దేవుడికి లెక్క అప్పచెప్పాలి. నీ క్రియలు నీ అంట వచ్చునో, ఈ భూలోకంలో ఉన్నంత కాలమో మనము దేవుడికి లెక్క అప్పచెప్పాలి. ఏం పనులు చేశామో, ఎందుకంటే ఆయన దగ్గర లెక్క ఉంది. ఆయన సూర్యుడిని చంద్రుడిని వదిలేశాడు. భూమిని సూర్యుడిని చూస్తూ ఉంటాయి, అవి భూమి ఆకాశంని చూస్తూ ఉంటాయి, అవి లెక్కప్ప చెప్తాయి. వీడి పని చేశాడని భూమి చెప్పుద్ది, ఆకాశం చెప్తూ ఉంటుంది. ఇంకోడున్నాడు సాతాను, వాడు కూడా చూస్తుంటాడు. ఇదిగో నీ బిడ్డలకు చేశాడు. ఈజ్ ఎక్యూజింగ్ అదర్స్. నేరారోపణ చేయువాడు. దేవుడి కన్నులైతే 24 గంటలు తిరుగుతూ ఉంటాయి. ఇర్మియా 10:10. ఎబ్రి 11:16. సారీ, నీ దేవుడేమాయను? ఏలియా దేవుడు ఎక్కడున్నాడు చూడండి. ఎబ్రి 11:16. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఎలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణం సిద్ధపరిచి ఉన్నాడు. దేవుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, నీ దేవుడు ఎక్కడున్నాడు? ఏలియా దేవుడు ఎక్కడున్నాడు? ఏమాయనో ఇలా అంటుంటే మళ్ళా చదవండి. ఆయన సిగ్గుపడనివ్వడంట. అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకొనుటకు, వారు అంటే మనము యేసుప్రభుని నమ్ముకున్నాము, మన దేవుడు అనిపించుకోవటానికి దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. మన గురించి ఆయన సిగ్గుపడ్డాడు. కారణం, ఆయన అనుకున్నది చేస్తారు. ఆయన జీవాధిపతి. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చిన దేవుడు, ఎరికో గోడలు కూల్చిన దేవుడు, షడ్రక్ మెషక్ అబేద్నెగోని దేవుడు, నయమాను కుష్ఠరోగము కాపాడిన స్వస్థపరిచిన దేవుడు, ఎండిన ఎముకలకు మాంసాన్ని జీవాన్ని ఇచ్చిన దేవుడు. మన దేవుడు జీవము గల దేవుడు. ఏలియా దేవుడు, దానియేలు దేవుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు. మన దేవుడు జీవము గల దేవుడు, మాట్లాడే దేవుడు, చూచుచున్న దేవుడు, నేను ఉన్నవాడును అనువాడును అన్న దేవుడు. హల్లెలూయా. ఆయన మన యెడల సిగ్గుపడనివ్వడు. నిర్గమకాండం 34:14. నిర్గమకాండం 34:14. నిర్గమకాండం 34:14. పాత నిబంధన కాలములో
ఏలయనగా వేరొక దేవుని నమస్కారం చేయవద్దు. ఆయన నామము రోషము గల యెహోవా. ఆయన రోషము గల దేవుడు. రోషము గల దేవుడు. ఆయన రోషము గల దేవుడు. ఇర్మియా 10:10. ఆయన రోషము గల దేవుడు. ఇశ్రాయేలు దేవుడు, మన దేవుడు, మన అందరి దేవుడు. యేసుక్రీస్తు యూదులకు దేవుడు కాదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని రాయబడి ఉంది. అది ఒకటి సొత్తు కాదు, ఒక ప్రాంతానికో, ఒక భాషకో, ఒక రాజ్యానికో సంబంధించిన వాడు కాదు. సర్వ సృష్టికి ఆయన దేవుడు. యెహోవాయే నిజమైన దేవుడు. హల్లెలూయా. యెహోవాయే నిజమైన దేవుడు. ఆయనే జీవము గల దేవుడు. ఆయనే జీవము గల దేవుడు. సదాకాలం ఆయనే రాజు. సదాకాలం ఆయన రాజు. నా రాజు. ఆ మహోన్నతమైన పడాల ప్రవీణ్ గారు చనిపోయారు. పగడాల ప్రవీణ్ గారు హతసాక్షి అయ్యారు. నా రాజు. సుప్రీంకోర్టు నా రాజుది. చికాగో నా రాజుది. విమానంలో వెళ్తూ చూశాడంట. నా రాజుది. హల్లెలూయా. ఆయన రాజులకు రాజు, మహాచక్రవర్తి. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. నూతన క్రియలు చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా. నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే. నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. హల్లెలూయా. సర్వలోకానికి చక్రవర్తి ఆయన. ఏలియా దేవుడు, అబ్రహాము దేవుడు, దానియేలు దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, నీ దేవుడు, రవి దేవుడు, మన దేవుడు, మనందరి దేవుడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి, మొదటి రాజులు 17:6. మొదటి రాజులు 17:6. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. 22 చూడండి, అదే అధ్యాయం. యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరల రానిచ్చినప్పుడు వాడు బ్రతికిను. అది ఇందాక సారేపోతి వెధవరాలు కుమారుడిని బ్రతికిస్తాడు. మొట్టమొదట ఇదే జరుగుతుంది. కనుక దేవాది దేవుడు మనము కొన్ని సంఘటనలు మనము ఈ ఏలియా వల్ల ఆయన మన దేవుడు సిగ్గుపడనివ్వడు. ఏలియా దేవుడు సిగ్గుపడనివ్వడు. ఏలియా ఆ బయలు ప్రవక్తలందరికీ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఛాలెంజ్ విసురుతారు ఏలియా దగ్గరికి. పొద్దు నుంచి సాయంత్రం దాకా వాళ్ళకి టైం ఇచ్చాడు. సాయంత్రం 4 వరకు వాళ్ళకి టైం ఇచ్చాడు.
పొద్దు నుంచి బయలుదేవతకి వాళ్ళు పూజ చేశారు. అక్కడ ఏం చేశారంటే ఎద్దు మొక్కలు, ఒక ఎద్దుని సంహరించి ఎద్దు మాంసపు మొక్కలు తీసుకొచ్చి కట్టెలు పేర్చి ఎద్దు మాంసాన్ని తీసుకొచ్చి ఆ కట్టెల మీద పెట్టి, మరి ఎవడు దాని దగ్గరికి వెళ్ళకుండా చుట్టూ గొయ్యి దవ్వి కందకం అంటారు. విన్నారా ఎప్పుడైనా? ఇప్పుడు ఆగ్రా రాజు ఉన్నాడు. ఆగ్రా పరిపాలించిన రాజు షాజహాన్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కోటలు కట్టించినప్పుడు కందకం ఒకటి ఉంటుంది చుట్టూ. ఆ దాంట్లోంచి నీరు ప్రవహిస్తూ ఉంటుంది. మరి దానిలో పడి శత్రువులు పైకెక్కేవారు కాదు. అట్లాగే ఈ యొక్క ఏలియా ఈ మాంసపు మొక్కలు, ఏలియా టైంలో ఆ ఎద్దు మాంసం మొక్కలు ఆ చెక్కల మీద, ఆ కర్రల మీద పడుకోబెట్టి చుట్టూ గొయ్యదవ్వి దాంట్లో నీళ్లు పోస్తారు. ఎన్ని బొంగల నీళ్లు పోసారో కూడా, కడవల నీళ్లు ఎన్ని కడవనేవారు. తెలంగాణ వైపు కడవలు బొంగలు అంటారు, ఇటువైపు కొండ అంటారు. అట్లాగే కొన్ని బొంగల నీళ్లు పోస్తారు. పోస్తే పొద్దుటి నుంచి సాయంత్రం దాకా 4 వరకు దాదాపుగా బయలు ప్రవక్తలకి అవకాశం ఇస్తాడు. వాళ్ళు ఎన్నో 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 పూజలు ప్రార్థనలు చేస్తారు బయలుదేవతలు. అది మాట్లాడితేనే కదా ఆ బయలుదేవత రాదు. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు కత్తులు పెట్టి కోసుకుంటారు. కత్తులు పెట్టి కోసుకొని రక్తాలు వచ్చినట్టుగా కోసుకుంటారు. కోసుకొని బయలు మా మాట విను, మా పరువు బాధ ఏలియా దగ్గర, బయలు మా మాట విను, వచ్చి దహించు అంటే దహించదు. ఎందుకంటే అది జీవం గల దేవుడు కానే కాదు. దేవుడు వేరు, దేవతలు వేరు. దేవతలు పౌలు అందుకే అంటాడు, లోకములో దేవతలు అనేకులు ఉన్నాను, దేవుడు ఒక్కడే. హల్లెలూయా, మన దేవుడు నీతికి రాజు. హల్లెలూయా, సమాధానానికి రాజు. అయితే 4 గంటల వరకు చూసి కత్తులు పెట్టి పోసుకుంటారు. పొడుచుకొని రక్తం వస్తూ ఉంటుంది. రక్తం అప్పటికైనా కరుగుద్దేమో బయలుదేవత మనసని. అది మాట్లాడతారేగా. అవి కళ్ళు ఉండి చూడలేవు, చెవులు ఉండి వినలేవు, ముక్కు ఉండి వాసన చూడలేవు, నోరు ఉండి మాట్లాడలేవు. ఆ బయలుదేవత రాదు. అప్పుడు సాయంకాలం అయినప్పుడు మీరు చూడండి, ప్రపంచం మొత్తంలో కూడా యూదులైనా అన్యులైనా ఎవరైనా సరే సాయంకాలం ప్రార్థన చేసినప్పుడు, ఇస్సాకు ప్రార్థన చేశాడు పొలములో సాయంకాలం. అబ్రహాము, షారా సాయంకాలం పూట ప్రార్థన చేసేవారు. అవ్వ, ఆదాము సాయంకాలం పూట దేవుడు మాట్లాడేవాడు. అప్పటికి ఇంకా ప్రార్థన పూజలు ప్రార్థన స్టార్ట్ అవ్వాల. సేతుకాలం నుంచి ప్రార్థన స్టార్ట్ అయింది. అవ్వ ఆదాముకు పుట్టిన సేతుకాలం నుంచి ప్రార్థన స్టార్ట్ అయింది. కానీ వీళ్ళు సాయంకాలం వచ్చేసరికి చల్లపొద్దు వేళ అవ్వ ఆదాముతో మాట్లాడేవాడు. మేఘము గుండా వచ్చి మన తండ్రి అయిన దేవుడు మాట్లాడేవాడు. ఆదామా, నా కుమారుడా అని పిలిచి మాట్లాడేవాడు సాయంకాల సమయంలో. షారాతో అవ్వ ఆదాముతో కూడా, షారాతో అబ్రహాముతో మాట్లాడేవాడు. ఆదికాండం 17వ అధ్యాయం తీనవసల 17వ అధ్యాయం అబ్రహాముతో మాట్లాడి, దేవుడు మాట్లాడి చాలించిన తరువాత పరమునకు ఏగెను. అప్పుడు దాకా ఫ్రెండ్లా మాట్లాడాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన మాట్లాడతాడు. ఇస్సాకు సాయంకాలం పూట తన పొలంలో కూర్చొని జ్ఞానము చేస్తుంటే ఎలియాజరు రెబ్కమ్మను తీసుకొని వస్తూ ఉన్నాడు. సాయంకాల ప్రార్థన గొప్పది. ఏలియా సాయంకాలం పూట ప్రార్థన చేశాడు 2 చేతులు ఎత్తి. 142వ కీర్తనలో ఏముంటుందంటే, 2 చేతులు ఎవరైతే ప్రార్థన చేస్తారో ఎత్తి. అందుకే దావీదు అంటాడు, నా చేతులు ఆకాశం వైపుకి ఎత్తి మా హృదయమును మీ పాద సన్నిధి దగ్గర పెట్టి ప్రార్థన చేస్తున్నామంటాడు. 142 కానీ 141 కీర్తనలో ఏముంటుందంటే, సాయంకాల ప్రార్థన యెహోవాకి నైవేద్యము వంటిది. అలాంటి నైవేద్యము లాంటి ప్రార్థన ఏలియా 40 సెకండ్లే చేస్తాడు. 40 నిమిషాలు కాదండి, 40 సెకండ్లు చేస్తాడు. దేవా అని
అప్పుడు పైనుంచి అగ్ని దిగి వచ్చి ఆ ఎద్దు మాంసాన్ని దహిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. పొద్దునుంచి సాయంకాలం వరకు బయలుదేవత ఏమి చేయలా, కానీ ఏలియా ప్రార్థన చేసినప్పుడు అగ్ని దిగి వచ్చింది. మన దేవుడు దహించు అగ్ని. హల్లెలూయా. జీవం ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. హల్లెలూయా. 141:2 నా ప్రార్థన ధూపము వలెను, నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యములు, నేను చేతులెత్తుట సాయంకాలం పూట నైవేద్యము వలెను, నీ దృష్టికి అంగీకారం, నీ దృష్టికి అంగీకార యోగ్యముగా ఉన్నది. హల్లెలూయా. కనుక సాయంకాలం ప్రార్థన ఎంతో గొప్పది, ఉదయం ప్రార్థన ఇంకా గొప్పది. అది ఉదయం ఎంత గొప్పదో సాయంకాలం అంత గొప్పది. ఎందుకంటే యూదులకు సాయంకాలము మనం అనుకుంటున్న దానికి వాళ్ళకి పగలది. స్టార్టింగ్ రేయి మొదటి జాము, సాయంకాలము నుంచి మరలా సాయంకాలం వరకు, సూర్యుడు అస్తమిచ్చినప్పటి నుంచి మళ్ళా సూర్యుడు అస్తమించేంత వరకు ఒక దినము యూదుల క్యాలెండర్. అందుకే ఆ రేయి మొదటి టైములో, అయితే రేయి మొదటి జాములో అరుణోదయమున లేస్తారు కొంతమంది. 3 గంటల నుంచి మన ఇండియన్ కాలమాన ప్రకారం తెల్లారుజామున 3 నుంచి 6 వరకు. యోబు కూడా ఆ టైంలోనే అరుణోదయములో, ఇంకా ఎవరో లెగవనప్పుడు, ఏమంటే ఇంకా సూర్యుడు రాకముందే, జనాలు ఎవరు లెక్కముందే పిల్లల గురించి ప్రార్థన చేయాలి, కుటుంబం గురించి ప్రార్థన చేయాలి. జబ్బులు స్వస్థపడతాయి, అప్పులు తీరుతాయి, కుటుంబాలు బాగుపడతాయి. మనం చెడిపోదామని సాతానుగాడు ఎన్నో అవకాశాలు ఇస్తాడు, ఎన్నో టెంప్టేషన్స్ చూపిస్తాడు. డబ్బు చూపించవచ్చు, ఈ లోక ఆనందం చూపించవచ్చు, కానీ మనల్ని పడిపోనివ్వడు. తెల్లవారుజామున వేకువజామున ప్రార్థన, ఉదయకాలం ప్రార్థన, సాయంకాల ప్రార్థన గొప్పవి. అవి అనుభవిస్తే తెలుస్తుంది. రోజుకు 1 అవర్ ప్రేయరు, పొద్దున అరగంట, సాయంత్రం 1 అరగంట, రోజుకు 1 అవర్ కంటిన్యూ ప్రేయర్ చేస్తే చాలు. సాయంకాలం ఏలియా 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఆ మాంసాన్ని దహించింది. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. కనుక మన దేవుడు సిగ్గు మార్పు లేని దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు మన దేవుడు. ఈ వాక్యమును దేవుడు దీవించును గాక. మహాదేవ, మహోన్నతుడా, సర్వోన్నతుడా, నా ప్రాణప్రియుడా, తేజోమయుడా, దయారసము కలిగిన తండ్రి, చాకలి చేతిలో సబ్బు వంటి వాడా, వందనములు నాయన. ప్రభా, నిన్న రాత్రి గెహజీ గురించి మాట్లాడారు, ఇవాళ ఏలియా గురించి మాట్లాడుతూ ఉన్నారు నాయన. యూట్యూబ్, ఫేస్బుక్లో ప్రతి బిడ్డను పట్టుకోమని పెట్టుకుంటాం. మా కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. ప్రతి విధమైన రోగమును స్వస్థపరచండి, కళ్ళు స్వస్థపరచండి, ఆరోగ్యము, సంతోషము, సమాధానం, బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి, ఆరోగ్యం దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.